ఇన్స్టాల్ చేసుకోవడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్రియేట్ చేసి ఇస్తా మీకు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పాలకులు మారినా విధానాలు మారలేదు. ఇక్కడ మాకు సిద్ధాంతపరంగా విధానాల పరంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. కానీ తెలంగాణ అభివృద్ధిలో మాకు ఎవ్వరికీ ఎలాంటి విభేదాలు లేవు. ఒక వైబ్రెంట్ తెలంగాణ, ఒక గ్రీన్ తెలంగాణ, ఒక ఫ్యూచర్ తెలంగాణ. ఫ్యూచర్ తెలంగాణ ఇస్ 2050 రాబోయే. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఇంకొక 1 year పట్టవచ్చు మా మెగా మాస్టర్ ప్లాన్ కోసం. ఆల్రెడీ వీ హ్యావ్ కాల్డ్ గ్లోబల్ టెండర్స్. షార్ట్లీ వీ ఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ అవర్ agencies to finalize our mega master plan. Maybe they'll take another 6 months to 1 year. 2025 లో మా ప్రణాళికలు వచ్చినాయంటే 2050 వరకు అనదర్ 500 years కు కావాల్సిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. 400 years గా హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి మొదలు పెడితే చార్మినార్ వరకు నిర్మించిన పాలకులు ఆ రోజు వాళ్ళ ప్రణాళికలు గొప్పగా చేయబట్టే 400 సంవత్సరాల తర్వాత కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఆధారపడుతున్నాము. నిజాం కులీ కుతుబ్ షాయిల విజన్ ముందు మనం 25% కూడా మ్యాచ్ చేయలేకపోతున్నాము. గోడ్సి చార్మినార్, అరౌండ్ చార్మినార్, మీకు అక్కడ మోజంజాయ్ మార్కెట్ కానీ, కబూతర్ కానీ, పత్తర్గడ్డి కానీ, చుడీ బజార్ కానీ, అదర్వైజ్ అక్కడ దొరికే పర్ల్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఫుడ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కాల్డ్ యాజ్ ఎ మెహందీ బజార్, ఇవన్నీ కూడా ఈరోజు కొత్త వాళ్ళు కొత్త